హాయ్ బ్రో. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా వార్ 2 కోసం ఎంతలా ఎదురు చూస్తాం నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ? అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఫ్యానే బ్రో. ఎందుకంటే ఏ సినిమా తీసినా ఏం తీసినా ఆయన హైలైట్ ఉంటుంది. డాన్స్ అయినా సరే, ఆయన పర్ఫార్మెన్స్ అయినా సరే, లైక్ ఒక క్యారెక్టర్ ఇచ్చిరంటే ఆ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు మా అల్లు అర్జున్ అయినా సరే, ఎన్టీఆర్ అయినా సరే సేమ్ ఎఫెక్ట్స్ పెడతారు. సో ఇది మన టైగర్ షెఫ్ తోని, రితిక్ రోషన్ తోని కాబట్టి కంపల్సరీ బాలీవుడ్ వాళ్ళని డామినేట్ చేస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పగలుగుతాం అన్న. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద భారీ మల్టీ స్టార్ ఇది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అంటే రికార్డ్స్ అన్ని దాని పరిస్థితి ఏంటి? లైఫ్స్ ఆల్ రికార్డ్స్ ఇండియా వైడ్గా, ఎందుకంటే ఇద్దరు హీరోలకి మంచి క్రేజ్ ఉంది ఇండియాలో. కంపల్సరీ లేస్తాయన్న. అటు టాలీవుడ్ లో చూసుకున్నా, బాలీవుడ్ లో చూసుకున్నా ఇద్దరు చిన్న హీరోలు అయితే కాదు, ఒక రేంజ్ దుమ్ము దుర్పే రేంజ్ ఉంది వాళ్ళిద్దరికి. సో RRR తర్వాత మళ్ళీ మల్టీ స్టారర్ గా వస్తుంది కాబట్టి ఇంతకుముందు టాలీవుడ్ నుంచి చూసినాం, ఫస్ట్ టైం ఇది బాలీవుడ్ నుంచి చూస్తున్నాం కదా. నాకు తెలిసినంత వరకు అయితే ఉన్న రికార్డులన్నీ బద్దలు కొడతాడని చెప్పేసి అనిపిస్తుంది అన్న. కంపల్సరీ నాటు తర్వాత మళ్ళీ మనం ఒక బిగ్గెస్ట్ డాన్సింగ్ డ్యూ చూడబోతున్నాం, ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో హీరోలు డాన్స్ వేయడం చాలా తక్కువ అయిపోయింది, ఈ క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ అయిపోయినాయి. సో నాటు తర్వాత మళ్ళీ అంతకు మించి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాళ్ళిద్దరి నుంచి? ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్ కదా. కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే రితిక్ రోషన్ కూడా గుడ్ డాన్సరే, కాకపోతే బాలీవుడ్ ని మొత్తం డామినేట్ చేసేంత కెపాసిటీ మన జూనియర్ ఎన్టీఆర్ ఉంది. మన టాలీవుడ్ లో ఏ హీరోని చూసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ తర్వాతనే డాన్స్ లో. సో డాన్స్ ప్రకారం వచ్చేస్తే కంపల్సరీ అది డామినేట్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా మన టాలీవుడ్ వాళ్ళకి కొంచెం ఫేవర్ అనిపిస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకనంటే యాక్టింగ్ లో మనోడు దుమ్ము లేపుతాడు, డాన్స్ లో తగ్గుతాడు అంటే అసలే తగ్గను అంటాడు. ఎలా చూసుకున్నా సరే మొత్తం రితిక్ రోషన్ కి ఉన్న స్టామినా కన్నా మనోడి స్టామినా ఎక్కువ. సో కంపల్సరీ బాలీవుడ్ ని, లైక్ సరే ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తున్నా సరే బాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పేసి ఇట్లా మనం వ్యతిరేకంగా చూసుకోవచ్చు. సో ఆ ప్రకారం చూసుకుంటే మన టాలీవుడ్ పై చేతి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. ఎన్టీఆర్ ది విలన్ రోల్ అంటున్నారు, లేకపోతే ఏదో ఒక మంచి ఒక స్పై కైండ్ ఆఫ్ రోల్ అంటారు, నువ్వేమనుకుంటున్నావు? బ్రో ఏ రోల్ అయితే బ్రో మా ఎన్టీఆర్ కి ఏ రోల్ ఇచ్చినా సరే ఇరగదీస్తాడు. నువ్వు విలన్ గా ఇచ్చి రితిక్ రోషన్ నువ్వు హీరో పెట్టినా సరే, మా టాలీవుడ్ వాళ్ళందరికీ జూనియర్ ఎన్టీఆర్ విలన్ అయినా సరే, క్యారెక్టర్ ఇచ్చినా సరే అది హీరోలానే ఉంటది బ్రో. సో ఓవరాల్ గా మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే చిన్న హీరో అయితే కాదు, పెద్ద హీరో. పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేస్తాడు రితిక్ రోషన్ కంపల్సరీ 100%. ఎందుకనంటే మన టాలీవుడ్ నే డామినేట్ చేసేంత గట్స్ ఉన్నాయి. అట్లాంటి బాలీవుడ్ అంటే చాలా చిన్నది నాకు తెలిసినంత వరకు అయితే. వాళ్ళని కాదా, వాళ్ళ హీరోల్ని కాదు, నాకు తెలిసి పుష్ప సినిమా వల్లనే బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ సినీ యాక్టర్లను కొంచెం మర్చిపోయారు. మళ్ళా మన తారకన్న ఈ గాడ్ ఆఫ్ వార్ లో కంపల్సరీ మొత్తం డామినేట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా ఎవరికి బాలీవుడ్ యాక్టర్ అంటే సల్మాన్ ఖాన్ వీళ్ళు ఎవరు గుర్తు రావచ్చు, మన టాలీవుడ్ పేరు చెప్పుకోవచ్చు.